హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే కడాయిలో చేసిన చికెన్ బిర్యానీ. అదేనండి, కడాయి బిర్యానీ. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా 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 బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఆ రెసిపీ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత బిర్యానీకి కావలసిన మసాలా దినుసులన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకునే ఎర్రగడ్డ ముక్కలు, ఒక 10 పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేసేసుకుంటున్నాను. నేను ఒక 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకున్నానండి. ఒక 10 పచ్చిమిరపకాయలు సన్నగా మధ్యలో కట్ చేసుకోవాలండి, పూర్తిగా కట్ చేయకూడదు. ఈ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ బాగా వాడి చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వాడిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పచ్చివాసన పోయేదాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా నూనెలో చేసుకోవాలండి. తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే ఇందులో వేసుకుందాము. కొత్తిమీర పుదీనాను ముందుగా ఎందుకు వేసుకుంటున్నానంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట బిర్యానీలో ముందుగా వేసుకోవడం వల్ల. ఇప్పుడు చికెన్ని నేను ఒక 1/2 కేజీ తీసుకుంటున్నానండి. ఈ చికెన్ని ముందుగా నేను ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసి ముందుగా కలిపి పెట్టుకున్నానండి. అప్పుడైతే ముక్కకి ఉప్పు, కారం బాగా పడుతుంది అనేసి. ఇప్పుడు ఈ మసాలాలో ఈ చికెన్ వేసుకొని ఈ మసాలా చికెన్కి బాగా పట్టేదాకా సన్న సగం ఏదైతే ఉడికించుకుందాము. సన్న సగం మీద ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు అయితే పోస్తున్నానండి. నేను 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఒక 10-15 నిమిషాలు వాటరు బాగా సన్న సగం మీద కాగనియాలి. అప్పుడే చికెన్ ముక్క బాగా ఉడుకుతుంది అనమాట. వాటర్ బాగా కాగిపోయిన తర్వాత మనం అందులో బియ్యాన్ని అయితే వేసేద్దాము. బియ్యం వేసే ముందు మనము ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి చూసుకోండి. నాకైతే ఇందాక ఆల్రెడీ చికెను కలిపినప్పుడే చికెన్లోనే వేసేసాను ఉప్పు, కారం అనేది. నాకు అన్నీ సరిపోయాయి. మీరు ఒకసారి చూసుకొని ఏమైనా తక్కువైతే వేసుకోండి. వాటర్లో బియ్యాన్ని వేసేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసి మనము సన్న సెగ మీద ఒక 10-15 నిమిషాలు అయితే ఈ బిర్యానీని కుక్ చేసుకుందాము. 10-15 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్లి ఇంకో 5 నిమిషాలు అలా కుక్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి బిర్యానీని అయితే తీసి పక్కన పెట్టేద్దాము. వెంటనే మూత తీయకూడదండి. మూత తీస్తే ఆవిరంతా బయటకు వచ్చేసి స్మెల్ కూడా పోతుందనమాట. ఒక 15 నిమిషాల తర్వాత, ఒక 10-15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి అవన్నీ చూద్దాము. అప్పుడు బిర్యానీ కూడా నెమ్ము కూడా ఆరిపోతుంది. బిర్యానీ కూడా చాలా పొడి పొడిగా ఉంటుందండి. ఇందులోకి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ అయితే చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. బిర్యానీ కూడా చాలా 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 బాగుంది. ఏమైనా మట్టి పాత్రలో చేసిన వంటలు ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. కానీ మనము అల్యూమినియం పాత్రలు, ఈ స్టీల్వి వచ్చిన తర్వాత ఈ మట్టి పాత్రలు అనే వాటిని మర్చిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నానా? సబ్స్క్రైబ్ చేసుకోండి.